ఇదేంటంటేనంటే అన్ని రకాల రైల్వే జోన్స్ ఏవైతే ఉంటాయో అన్ని రకాల రైల్వే జోన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నేను ఇలాగా ఆంధ్రప్రదేశ్ వాడిని కదా, మరి నేను సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రం అప్లై చేసుకోవాలా, లేకపోతే నేను కర్ణాటకలో ఉన్నాను, లేకపోతే సౌత్ వెస్టర్న్ ఒకటేనా అప్లై చేయాలా, లేకపోతే ఏదో నేను భువనేశ్వర్లో ఉన్నాను, ఏంటి సార్ ఓన్లీ ఈస్ట్ కోస్టే అప్లై చేయాలా, లేకపోతే సదరన్ రైల్వే మాత్రం అప్లై చేయాలా చెన్నై, ఎట్లా అనుకుంటారండి, లేకపోతే గౌహతి ఎన్ఎఫ్ఆర్ అని అట్లా కాదండి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అన్నట్టు సిస్టమ్స్ ఉండవు ఇక్కడ. అంటే ఒకవేళ ఒక స్టూడెంట్ ఒక రైల్వేకి కానీ అప్లై చేసినట్లయితే ఇంకా వేరే రైల్వే కుదరదు. అంటే ముందే మీరు అనుకోవచ్చు, సార్ అక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, మరి ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కదా, నేను తీరా అక్కడ అప్లై చేసిన తర్వాత నాకంటే తక్కువ మార్కులు వచ్చినట్టు వేరే రైల్వేలో ఉద్యోగం వచ్చింది కదా, మరి నా పరిస్థితి ఏంటి? ఇది ముందే మీరు ఊహించుకుని మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుని ఈ అన్ని రైల్వేస్లో ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విత్ రిజర్వేషన్స్ ప్రకారం చాలా డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది రైల్వే నోటిఫికేషన్. సో అందు గురించి ఇందులో నేను చెప్పేది ఏంటంటే, మీరు సికింద్రాబాద్లో ఉన్నారు కదా, వైజాగ్లో ఉన్నాను కదా, కాకినాడలో ఉన్నాను కదా, మా అమ్మ దగ్గర ఉందో మా నాన్న దగ్గర ఉందో, లేకపోతే ఇక్కడే పుట్టాం కదా, ఇక్కడే చదువుకున్నాం కదా, ఇక్కడ చచ్చిపోదాం, ఇక్కడ ఉద్యోగం చేద్దామని చెప్పి ఏదైతే అనుకుంటారో ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇక్కడ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ అయితే ప్రాబబ్లీ మీరు అప్లై చేసినప్పుడు